నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, రవితేజ మాస్ మహారాజ్ మూవీ, రవితేజ మూవీ అనంగానే కూడా నిజంగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫుల్ జోష్ మీద ఉంటుంది. ఎట్లాంటి మూవీ అయినా కూడా ఫెయిల్యూర్స్ అంటే చాలా తక్కువే చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడు సంక్రాంతికి అయితే మాత్రము భర్త మహాశైలో అని ఒక డిఫరెంట్ టైటిల్ తో వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు యుఎస్ లో కూడా ప్రీ రిలీజ్ అయిపోయింది. సో ఎలా ఉంది సార్ రివ్యూ? ఎట్లా ఉంది అసలు? స్టోరీ ఏంటి? పాటలు అవి ఎట్లా ఉండబోతున్నాయి? అంటే ఇక్కడ మాస్ మహారాజా అనే పేరు ఉమ్, ఒకప్పుడు ఉండేది కానీ ఉమ్, తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన ఎంపిక చేసుకున్న సినిమాలు కానీ నటిస్తున్న సినిమాలు కానీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి అన్నమాట. ఉమ్, అందువల్ల ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ వెరైటీగా ఉంది. ఫన్ ఓరియంటెడ్ సినిమా అవుతుంది. ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి సినిమాల్లో ఫన్ ఓరియంటెడ్ సినిమా ఆల్రెడీ వచ్చేసి బ్రహ్మాండంగా అది ఎన్ని కోట్ల క్లబ్లో చేరుతుందో నాకు చెప్పడానికి అంతనా కుదరటం లేదు. ఓకే. 500 అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చినప్పుడు ఏమీ లేని సినిమాకి, అంటే ఏమీ లేని ఒక వెంకటేష్తో సినిమా చేశాడు. దానికే మిరపకాయ కూడా ఒకటేదో. 300 కోట్ల పైగా వచ్చినటువంటి సినిమా అయ్యింది. మరి ఇద్దరు కలిసిన సినిమా నేనైతే అంతనా వేయలేకపోతున్నాను. ఎన్ని కోట్ల క్లబ్లో చేరుతుందో అంతనా వేయలేకపోతున్నాను. దానికి కారణం నార్త్ అమెరికాలో 75 లక్షలు డాలర్లు అంటే ప్రీ ఆక్యుపేషన్ మాట ఇది. అంటే దీంతో పోటీ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఏమనుకుంటారంటే, ఇప్పుడు భర్త మహాశయులు సినిమాకి రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకి వెళ్దామా, ఈ సినిమాకి వెళ్దామా, ఏ సినిమాకి వెళ్తే మనకు బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సహజంగా అంతే కదమ్మా. పండుగలో వాళ్ళకి కావలసింది సినిమాకి వెళ్ళిన వాడు 2 గంటల సేపు హాయిగా ఎంజాయ్ చేస్తూ, ముఖ్యంగా వాళ్ళకి బాగా ఇష్టమైన నటులు వాళ్ళు చేస్తున్న దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇంకెవరితో సినిమా చూడలేరు. అభిమానులు కూడా ఫ్యాన్స్గా విడిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ తాలూకు అభిమాన నటుడు చేసిన సినిమాలనే చూడడానికి ఇష్టపడతారు. మిగతాయి మొత్తం నామక వస్తు చూస్తారన్నమాట. అలా చూస్తే ఈ సినిమాకి మనశంకర వరప్రసాద్తో పోటీ పడేటువంటి సత్తా ఉందా అనే విషయం కూడా ఆలోచించుకోవాలి. మీరు గమనించినట్టయితే ఈ మాస్ మహారాజా రవితేజలో ఉన్నటువంటి లోపాలు ఏమిటంటే, ఎక్కువ మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాడు. అదొక చాలా కాంప్లికేటెడ్ అవుతుందన్నమాట. ఎవరో వచ్చారు డైరెక్షన్ చేస్తా అంటాడు, ఇచ్చేస్తాడు అవకాశం. ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చేస్తాడు అవకాశం. ఎవరో కొరియోగ్రాఫర్ ఇస్తారు. ఎవరో తెలియని హీరోయిన్లు బాగున్నారు ఇస్తారనమాట. ఇటువంటి తొందరపాటుతనం వల్ల రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో ఊహించని అంటే అంటే ఊహించని విధంగా ఫెయిల్ అవుతున్నాయి, ఊహించినప్పుడు ఫెయిల్ అవుతున్నాయి అన్నమాట. అది అంటే నేను జాగ్రత్తలు చెప్తాను. మన వీడియోలు చూస్తారు కనుక రవితేజ ఈ వీడియో చూస్తే తెలుసుకుంటాడనే ఉద్దేశంతో చెబుతున్న మాటలు. బట్ కంపారిజన్ వస్తుందమ్మా. మనశంకర వరప్రసాద్ కంటే మంచి బెటర్ సినిమా ఇది అని కంపారిజన్ వస్తుంది. కంపారిజన్ వస్తుంది. తర్వాత దాంట్లో మనశంకర వరప్రసాద్ లో ద బెస్ట్ ఇచ్చేశారు ఇద్దరు. వెంకటేష్ అంతకంటే గోల గోల చేయలేడు. ఇక్కడ చిరంజీవికి అనిల్ రావిపూడి చేసినటువంటి తెలివైన పని ఏమిటంటే, కాస్ట్యూమ్స్ ఇప్పుడు చిన్నపిల్లలు యూత్ లో ఉన్న వాళ్ళు ఎట్లాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారో అటువంటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం చాలా తెలివైన ఆలోచన. చాలా బాగా చేశారు. పక్కనే నయనతార ఉంది. ఇలా పోటీ పడ్డారు. ఇక్కడ అషికా రంగనాథ్ అనేటువంటి అమ్మాయి మరి ఆవిడ ఎలా చేసుకుంటుందో ఎంత ప్లస్ అవుతుంది కదా. తెలిసిన వాళ్ళు హీరోయిన్ గా ఉంటే ఆ హీరోయిన్ తో చేసే కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలని మనం ఎంజాయ్ చేస్తాం. అలా ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. బట్ ఎనీవే ఫన్ బాగా చేస్తాడు, న్యాచురల్ గా చేస్తాడు. రవితేజ యాక్టింగ్ లో ఎక్కడ కూడా ఆర్టిఫిషియాలిటీ ఉండదు.
అవును. ఇక్కడ ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో అనేది మనం చూడాలి. ఇంకా హ్మ్. ప్రీ రిలీజ్ మొదలైంది గనక మనకి తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది. అవును. ఇప్పుడు మరోసారి చెప్పుకుందాం. తర్వాత వాళ్ళు సినిమా గురించి పదే పదే గొప్పగా అంటే మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ గురించి, కొరియోగ్రాఫర్ ఏమో పాటల గురించి, డ్యాన్సుల గురించి, ఇలాగేమో ఇంకా పక్క డైరెక్టర్లు కూడా ఈయన చాలా మంచి ఆర్టిస్ట్ అండి, ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారండి అని ఇలా బూస్ట్ చేస్తున్నట్టయితే నాకు ఎందుకో అనుమానం వస్తుంది. రవితేజ సినిమాలు రిలీజ్ అవుతుండేవి, బ్రహ్మాండంగా పోతుండే అన్నమాట. అందుకే అవును. ఇండివిజువల్ గా ఎవరైనా హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారంటే రవితేజ ఒక్కడే. ఆయన అవును. బ్యాక్గ్రౌండ్ ఆయన నిలబెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన హ్మ్. టాలెంట్ తోనే నిలబడ్డాడు. తర్వాత ఆయన తీసుకున్న డెసిషన్స్ తో మనం కొంచెం ఈ రోజు ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. ఎనీవే ఆ సినిమా మాత్రం పండగకి వస్తుంది కనుక యావరేజ్‌గా పోతుంది. ఆ సినిమా డిసప్పాయింట్ చేయదు. అవును. డిసప్పాయింట్ చేయదు. బాగా ఆహ్, ఆయన అభిమానులు కూడా ఉంటారు కదా! ఏమాత్రం బాగున్నా ఆ సినిమాని నిలబెట్టుకుంటారన్నమాట. ఈ అవును. సినిమా గురించి ప్రత్యేకించి ఆహా! ఓహో! అని చెప్పే పరిస్థితి కాదు నాకు. ఒక అంచనాకి హ్మ్. నేను రాలేకపోతున్నాను. ఈ గడిచిన ఈ కారణాల చేత ఇన్ని కారణాలు వెనక కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల ముందు వెనకను అదేనమ్మా. ఎందుకంటే బాగా మనకు నచ్చిన హీరోయిన్ అయినా కావాలి, నచ్చిన కమెడీ అయినా కావాలి. ఎవరో ఒకరు సినిమాని నిలబెట్టేవాళ్ళు ఉండాలక్కడ. అవును. హీరోలకి సపోర్టు ఎంతమంది ఉంటారమ్మా? ఇంతమంది సపోర్టు అందరూ అద్భుతంగా చేస్తే గాని ఆ సినిమా ఈరోజు హిట్ అంటే కష్టం అయిపోతుందన్నమాట. హ్మ్. పూర్వం సినిమా ఏమిటో తెలియని వాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు కూర్చున్నోళ్ళు నెక్స్ట్ సీన్ ఏమొస్తుందో చెప్పేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు కూర్చున్నాడు నెక్స్ట్ సీన్ ఏం వస్తుందో సినిమా చూసి చెప్పడం కాదు. ఈ సీన్ జరుగుతుంది, నెక్స్ట్ సీన్ ఇది వస్తుందిరా అని చెప్తున్నారు. ఇంటర్వెల్ ఇది పడుతుందిరా అని చెప్తున్నారు. క్లైమాక్స్ ఇది ఉంటుందని చెప్తారు. అంటే సినిమా మీద నాలెడ్జ్ బాగా పెరిగింది. అవును. కనుక ఆ రోజుల్లో ప్రేక్షకులు ఇమ్మర్స్ అయిపోయి వచ్చిన దానికి, ఈ రోజుల్లో ప్రేక్షకుల్ని మనం మెప్పించిన దానికి కొంచెం కష్టతరమే. బాగా హ్మ్. హోంవర్క్ చేస్తే గాని మనం చేయడం కష్టం. హ్మ్. ఎనీవే ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి అని ఆడవాళ్ళే కదా చెప్తారు. అవును. లేదా పనిలో ఉంటాడు గనక రవితేజ చెప్పొచ్చు. నేను ఓ భర్తనయ్యా ఇన్ని బాధలు పడుతున్నాను. ఆ! గనక దయచేసి అటువంటి బాధలు మీరు పడొద్దు అని భర్త మహాశయులకు విజ్ఞప్తి ఏం చేస్తాడో చూద్దాం. హ్మ్. చూసి అవును. రైట్ సార్. పాటలు గూడా బానే అలరించబోతున్నాయి అనేసైతే వింటూ ఉన్నాము. మరక్కడ ఆహ్, ప్రీ ప్రీ రిలీజ్ గూడా సో, సార్. సినిమాలో ఎవరైనా పాటలే కాదు. హ్మ్. ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఉన్నాడు. మా సినిమాలో ఈ రవితేజ డాన్స్ అదరగొట్టాడని చెప్తారు. అవును. అంతే. అలాగే మాటలు రాసేవాడు ఎవడో ఉంటాడు. అన్ని హ్మ్. సినిమాల్లో మాటలు వేరు. మా సినిమాలో రవితేజ తాలూకు ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా రాసిన సినిమా ఇదే అంటాడు. అది వ్యాపారం. అది వ్యాపారం కోసం ఎవరి వారు ఆ సినిమా అంటే వాళ్ళ తాలూకు శాఖ హైలైట్ అని చెప్తారన్నమాట. చూద్దాం. హ్మ్. ఆ సినిమాలో పాటలు ఎంతవరకు రాజాసాబ్ అనుకున్నాం. ఒక్క పాటైనా మనం వినగలిగామా? అది. వాడికేమైనా బుద్ధుందా? కాదమ్మా. అందులో 'ప్రభాస్' లాంటి హీరోని పెట్టుకొని కనీసం ఒక 4 పాటలు అందంగా తీసుకున్న సినిమా చూసేవారు కదా! అవును. ఒక 2 ప్రభాస్ లాంటి వాడు ఫైట్ చేస్తే బాగుంది. ఎవడో హ్మ్. పొట్టిగా ఉండేవాడు వాడు ఫైట్ చేసి పెద్ద పెద్ద పహిల్వాన్లు కొట్టేస్తే అది బాగుండదు. ఈయన హ్మ్. ఫైట్ చేసినా అర్థం ఉంటుంది. హ్మ్. మరి రైట్. ఎందుకు చేయలేదంటే మరి కొంతమంది తాలూకు ఆలోచనలు అలా ఉంటాయి. అది. అందువల్ల రైట్ సార్. డెఫినిట్‌గా ఆల్ ది బెస్ట్ చెప్దాం. రైట్ సార్. తప్పకుండా సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ.